అక్టోబర్ 2న సూర్యగ్రహణం చాలా స్పెషల్. హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు కన్యా రాశిలో ఉన్న సమయంలోనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకం. అయితే అక్టోబర్ 2వ తేదీ పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఈసారి సూర్యగ్రహణం నాడు కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. సూర్యగ్రహణం అదృష్ట రాశులు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించబోదు. అయినప్పటికీ సూర్యగ్రహణ ప్రభావం ద్వాదశ రాశుల వారి పైన ఉంటుంది. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని అంటున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు. మేషరాశి జాతకుల కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మేషరాశి జాతకులకు వర్తక, వ్యాపారాలు, ఉద్యోగాలలో కలిసొస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మిథున రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది శుభ సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా కలిసొస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు. సింహరాశి. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. నూతన గృహాలు, నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. కన్యారాశి. కన్యారాశి జాతకులకు అక్టోబర్ 2వ తేదీన ఏర్పడితే సూర్యగ్రహణం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కన్యరాశి జాతకుల ఆస్తులు, వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలను పొందుతారు. అన్ని విధాలా ఇది లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయం. శుభవార్తలను వింటారు.